స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లెసన్ డిస్కస్ చేస్తున్నాం. లెసన్ పేరు ఏంటంటే వృత్యాసాలు. ఓకే, వృత్యాసాలు. ఓకే, సో ఈ వీడియో ఈ లెసన్ మొత్తం మీకు అర్థమైపోతుంది అనమాట. సింపుల్గా నేను ఏదైతే స్టోరీ చెప్పినో అదే యాజ్ ఇట్ ఈస్గా తీసుకుపోయి ఎగ్జామ్లో రాయాలి. ఓకే, సో ఈజీ, సింపుల్ అండ్ విత్ మై ఈజీ నోట్స్తో నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ నోట్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాగా అవైలబుల్గా ఉంది. ఏం మనీ కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో వీడియో మొత్తం చూడండి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో మొత్తం చూసినాక ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా లేదా అనేది కంపల్సరీగా కమెంట్ అనేది చెయ్యండి. ఓకేనా, సో దట్ నాకు అర్థమవుతుంది మీకు అర్థమైందా లేదా అనేసి. ఓకేనా, సో లెసన్ నేమ్ వచ్చేసి వృత్యాసాలు. ఏంద్రా ఈ లెసన్ అని అంటే, వృత్యాసాలు అనే కవితను ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు గారు రాశారు. సో ఈ వృత్యాసాలు అనే లెసన్ యొక్క కవి పేరేంటి? కాళోజీ నారాయణరావు గారు. ఓకే, ఈ కవితలో సమాజంలో ఉన్న ధనిక పేద తేడాలు, అన్యాయాలు, అసమానతలు గురించి చెప్పారు. అంటే ఈ వృత్యాసాలు అనే ఒక స్టోరీ కాళోజీ గారు రచించారు. ఈ స్టోరీ అంటే ఈ కవితలో కాళోజీ గారు ఏమని చెప్పారని అంటే, కులమత భేదాలు ఏవైతే ఉంటాయో, ధనిక పేద భేదాలు అంటే గొప్ప ఇంకా పేదవాళ్ళ యొక్క భేదాలు, అన్యాయాలు, అక్రమాల గురించి క్లియర్గా చెప్పారనమాట. సమాజంలో అందరూ సమానంగా జీవించాలని కవి కోరుకున్నాడని చెప్తున్నాడు అనమాట. అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో ప్రతి ఒక్క మనిషి సమానంగా జీవించాలని చెప్పి కోరుకున్నాడు. ఎవరు? కాళోజీ గారు. ఓకే, సో దీని గురించి ఇది కవి పరిచయం. పాఠం ఏముంటుందిరా అనంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒకేలా జీవించడం లేదు. కొంతమంది చాలా ధనవంతులుగా, వారికి పెద్ద ఇల్లు, మంచి భోజనం, ఖరీదైన బట్టలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఏమని డిఫైన్ చేసిందంటే, ప్రపంచంలో అందరూ ఒకటేలాగా జీవడం అంటే లైఫ్ స్టైల్ అనేది అందరికి ఒకటేలాగా ఉండదు. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు. వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి, మంచి మంచి కార్లు ఉంటాయి, మంచి మంచి భోజనం చేయొచ్చు, ఖరీదైన బట్టలు ధరించవచ్చు. ఇలా అన్ని సౌకర్యాలు, అన్ని ఫెసిలిటీస్ అనేది వాళ్ళకు ఉంటాయి. కానీ మరోవైపు చాలామంది పేదలు, వారికి తినడానికి సరైన ఆహారం అనేది ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, పిల్లలకు చదువు కూడా దొరకదు. రోజు కష్టపడి పనిచేసిన వారి జీవితంలో మార్పు రావడం లేదు. సెకండ్ వర్షన్ ఆఫ్ ది సొసైటీ ఏంటంటే పేదవాళ్ళు. వాళ్ళకి రోజు గడవడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, చదువుకోవడానికి విద్య ఉండదు, ఓకే, వేసుకోవడానికి మంచి బట్టలు ఉండవు, ఓకే, పిల్లలకు చదువు కూడా చెప్పేంత స్తోమత వాళ్ళకు ఉండదు, మంచి ఇల్లులు ఉండవు. ఓకే, రోజు కష్టపడి కూలి పని చేసుకొని ఏదో పని చేసుకుంటేనే వాళ్ళకి ఆ జీవితం కూడా ముందుకు సాగడం అనేది అంత హార్డ్గా అనేది అవుతుందని చెప్పి ఈ కాళోజీ గారు వృత్యాసాల లెసన్లో చెప్పడం జరిగింది. ఈ తేడాను చూసి కాళోజీ చాలా బాధపడ్డారు. ఓకే, ఈ పర్టికులర్ డిస్క్రిమినేషన్, ఈ తేడా ఏదైతే ఉందో ఇది చూసి కాళోజీ గారు చాలా బాధపడ్డారు అనమాట. సమాజంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతుంటే పేదలు ఇంకా పేదవాళ్ళుగా మారుతున్నారని చెబుతున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఈయనంటే, ప్రపంచంలో ధనవంతులు ఇంకా ఎక్కువ ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళలాగా అవుతున్నారు అని చెప్పేసి కాళోజీ గారు చెప్పడం జరిగింది. కొంతమంది కష్టపడకుండా సుఖంగా జీవిస్తుంటే మరికొందరు ఎంతో కష్టపడిన ఆకలితోనే జీవిస్తున్నారని కవి వివరిస్తాడు. కొంతమంది ఏం పని లేకుండా కూడా సుఖంగా జీవిస్తారు, ఏం కష్టపడకుండా. ఓకే, మరికొందరు మంది ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసినా కూడా ఒక పూట తిండి దొరకడం కూడా అంత కష్టం అవుతుంది అని చెప్పేసి కాళోజీ గారు చెప్పడం జరుగుతుంది. ఇది సరైన సమాజం కాదని అంటారు. సో కాళోజీ గారు ఏమంటారంటే, ఇలాంటి సమాజం, ఇలాంటి సొసైటీ కరెక్ట్ సొసైటీ కాదు అని చెప్పేసి కాళోజీ గారు అంటున్నారు. ఓకే, అందరూ ఒక నిమిషం, అందరూ ఒకే మనుషులే కాబట్టి అందరికీ సమాన హక్కులు ఉండాలి.
కులం, మతం, ధనం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని కవి కోరుకుంటున్నాడు. మనం అందరం మనుషులమే కదా. సో మనందరికీ కూడా ఒకటే లైఫ్ ఆఫ్ లివింగ్ స్టైల్ అనేది ఉండాలి. అందరికీ సమానమైన హక్కులు అనేది ఉండాలి. కులమత భేదాలు, ధనం, పేద ఇలాంటి పేదవాళ్ళు, ధనవంతులని ఇలాంటి భేదాలు అంటే తేడాలు ఏం లేకుండా ప్రతి ఒక్కరు సమానంగా చూడాలి, సమానంగా ఉండాలని చెప్పి కవి అనేది కోరుకుంటాడనమాట. ప్రభుత్వం కూడా పేదల సంక్షేమం కోసం పనిచేయాలి. పేదలకు విద్య, ఉపాధి, వైద్యం, మంచి జీవితం కల్పించాలి. సో గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కూడా చాలా మటుకు పేదల గురించి, వాళ్ళ యొక్క విద్య గురించి, వాళ్ళ యొక్క ఉపాధి గురించి, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి వీరన్నిటి కోసం వాళ్ళు కష్టపడి పనిచేయాలి. అప్పుడు మాత్రమే మన సమాజం అనేది ఈ వ్యత్యాసాలు తగ్గుతాయి కవి చెబుతారు. అప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ మన సమాజంలో కులమత భేదాలు, ధనిక పేద భేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యత్యాసాలు అన్నీ తగ్గుతాయని చెప్పి కవి కాళోజీ గారు చెప్పడం జరుగుతుంది. ఓకే, చివరగా సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోయి అసమానతలు అంటే ఈ డిస్క్రిమినేషన్ ఇవన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా జీవించే రోజులు రావాలని కాళోజీ గారు ఆశిస్తారు. అంటే ఇక్కడ ఏమని చెప్పి కోరుకుంటున్నారు అంటే ఈ ప్రజెంట్ ఉన్న సొసైటీలో అందరూ మంచిగా ఉండి, అందరూ సంతోషంగా ఉండి జీవించాలనే రోజులు మంచిగా రావాలని చెప్పి కాళోజీ గారు కోరుకుంటారు అనమాట. ఈ పాఠ్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి విషయాలు ఏంటిరా అని అంటే సమాజంలో ధనిక పేద తేడాలు అనేవి ఉన్నాయి. పేదలు జీవితాన్ని మెరుగుపరచాలి అంటే పేదల యొక్క జీవన శైలిని, జీవితాన్ని మెరుగుపరచాలి అంటే ఇంకా ఇంప్రూవ్ చేయాలి మనం అని అర్థం. అందరికీ సమాన హక్కులు అనేటివి ఉండాలి. అంటే ప్రతి ఒక్క పర్సన్ ఇన్ ద వరల్డ్, ఓకే, మనిషి అయిన ప్రతి ఒక్క వాళ్ళకి సమానమైన హక్కులు అనేవి కంపల్సరీగా ఉండాలి. కుల, మత, ధన తేడాలు అనేవి ఉండకూడదు. సమానంగా ఉన్నప్పుడు సమానంగా మనం ఉంటేనే మన సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఈ పాఠంలో మనం నేర్చుకున్నాం, చదువుకున్నాం. ఓకే, మనం అందరం ఈక్వల్గా చూసుకుంటేనే మన సమాజం అంటే మన సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ భేదాలు ఇవన్నీ పెట్టుకుంటామో డెఫినెట్గా మనం ఇందాగే ఉంటామని చెప్పేసి కవి కాళోజీ గారు చెప్పడం జరుగుతుంది ఈ లెసన్లో. ఈ లెసన్ నుంచి నీతి ఏంటి అని అంటే మనుషులందరూ సమానమే. సమాజంలో ఉన్న వ్యత్యాసాలు తొలగించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం మనందరి యొక్క బాధ్యత. అంటే మనుషులందరూ సమానం. సొసైటీలో ప్రజెంట్ ఉన్న ఈ బయాస్డ్ ఫీలింగ్స్ అన్ని తొలగించి అందరూ సమానమైన అవకాశాలు ఇవ్వడం మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి ఈ వ్యత్యాసాలు లెసన్ కాళోజీ నారాయణరావు గారు ఇవన్నీ చెప్పడం జరిగింది. అంతే, ఈ లెసన్ అంతే. సో ఇదే స్టోరీని మీరు ఎగ్జామినేషన్లో రాయాలి ఒకవేళ క్వశ్చన్ ఈ లెసన్ నుంచి వస్తే. దట్స్ ఇట్. సో ఈ స్టోరీ మీకు అర్థమైందా లేదా కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చడం జరిగింది. ఓకేనా, ఎవరికైతే నోట్స్ కావాలో వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి, విచ్ ఈస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై everyone.